హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే బెల్లంతో టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అది ఎలాగో చూపిద్దామని ఒక వీడియో అయితే చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఇద్దరికైతే టీ ప్రిపేర్ చేస్తున్నా. చాలామంది వెయిట్ లాస్ కావాలి, బరువు తగ్గాలి, కొవ్వు కరగాలి అని చాలామంది షుగర్ అవాయిడ్ చేయాలని అనుకుంటుంటారు కదా. దాంట్లో టీ లవర్స్ చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేయలేకపోతూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము టీలో కాఫీలో తేనె అయితే వేసుకొని తాగలేం కదా. అందుకు ఇలా బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, మనం టీ తాగినట్లు ఉంటుంది. అలాగే మనము టీని మానేయాల్సిన అవసరం కూడా లేదు బెల్లంతో, కాబట్టి షుగర్ని అవాయిడ్ చేసినట్లే ఉంటుంది కదా. అందుకోసం నేను కూడా వెయిట్ లాస్ కోసమే ప్రయత్నిస్తున్నా కాబట్టి ఇట్లా బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తున్నా. బెల్లంతో చేసినప్పుడు చాలామందికి పాలు ఇరిగిపోయినట్లు అవుతాయి కదా. అట్లా కాకుండా టీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను జెమ్నీ అయితే వాడుతున్నాను అనమాట. జెమ్నీ టీ పౌడర్. పక్కన కాఫీ కోసం పాలైతే పెట్టాను. ఇక్కడ టీ ఒకరికి కాఫీ చేస్తున్నా, అలాగే ఇక్కడ మా ఇద్దరి కోసం టీ చేస్తున్నా. నేను మా చిన్నత్త ఇద్దరం టీ అయితే తాగుతాము. ఇంకా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా జెమ్నీ టీ పౌడర్ తోటి. పాలు వేసేసిన పాలల్లోకి, ఇంకా ఇద్దరికే కాబట్టి కొంచెం ఎక్కువనే పాలు తీసుకొని కొన్ని నీళ్ళు పోసేసి దాంట్లోకి ఇంకా కొంచెం టీ పౌడరు, కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. పోసుకున్న తర్వాత కొద్దిగా పొంగు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనము ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చాలామంది చెప్తారు కదా, టీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉంటే బాగుంటుంది అని. హోటల్స్లలో కూడా కలుపుతూ ఉంటారు కదా, అందుకు నేను కూడా ఇలా అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. టీ మాత్రం చాలా బాగుంటుంది బెల్లంతో చేసుకున్నట్లయితే. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పేయండి. నేను ఎప్పుడు టీ చేసినా కూడా నేను సిమ్లోనే పెడతాను అనమాట. సిమ్లోనే పెట్టేసి వదిలేస్తా. అదే ఇలా బాగా మరుగుతూ ఉంటే దానికి భలే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. అది సిమ్లోనే పెట్టేసి, స్టార్టింగ్ నుండే సిమ్లో పెట్టేసి కొంచెం పౌడర్ వేసేసినాం అనుకో, అది బాగా ఇలా మరుగుతూ ఉంటుంది కదా, అది భలే అనిపిస్తుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఈసారి ట్రై అయితే చేసేయండి. ఇప్పుడు కొద్దిగా అలా మరుగుతూ ఉన్నప్పుడు అల్లం ముక్కని ఇలా దంచుకొని అయితే వేసుకోవాలి. అల్లం బెల్లం సూపర్గా ఉంటుంది కదా. అల్లం అలాగే బెల్లం వేసుకొని టీ చేసుకుంటే ఆ ఫ్లేవరే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఇలాగే సిమ్లో పెట్టేసి మనం దీన్ని మరిగించామనుకో, బాగా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ టీ పౌడర్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడుకుతూ ఉంటే మనకి ఆ పత్తిలోది మొత్తం ఫ్లేవర్ అంతా టీలోకి అయితే దిగుతుంది కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా అలాగే కొంచెం వదిలేసి ఇంకా మరీ పైకి వచ్చేసిన తర్వాత దాన్ని కలుపుకోవాలా. అది బాగా అనిపిస్తుంది అలా మరుగుతూ ఉంటే. నాకు భలే ఇష్టం అలా అది మరుగుతూ ఇట్లా పైకి పొంగి వస్తూ ఉంటే. మీ ఎంతమందికి టీ లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ అయితే చేసేయండి. ఇలా ఇంకా కొంచెం సేపు అయితే బాగా మరిగించేసిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం తగ్గిపోతుంది అనమాట. టీ కొంచెం తగ్గిన తర్వాత మనం ఎప్పుడు టీ చేసుకున్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు అది బాగా మరిగి 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 ఇప్పుడు ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకో, దాంట్లో కొంచెం తగ్గిపోయి మనకి ఇద్దరికే అవుతుంది. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏమైందంటే పక్కన పాలు పెట్టా కదా, పాలు ఇంకా కాఫీ కలుపుదామని గ్లాస్లోకి చక్కెర అట్లే కాఫీ పౌడర్ కలుపుతూ ఉన్నా. ఇక పాలు మొత్తం పైకి వచ్చేసి అదే టీ అనమాట. టీ మొత్తం బయటికైతే వచ్చి పొంగిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, పక్కన కలుపుతూ ఉన్నా. చూడండి ఎలా పొంగుతూ ఉందో, నేనైతే చూసుకోలేదు. ఇంకా అయినా కానీ బాగానే ఉంటుంది టేస్ట్. అలా పొంగింది అంతా, మళ్ళీ టీ పౌడర్ అంతా లోపలికి వేసుకుంటే అది కూడా బాగుంటుంది టేస్ట్. చాలా మటుకైతే పొయ్యింది, టీ అంతా ఒలిగిపోయింది. ఇంకా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము బెల్లాన్ని అయితే బాగా సన్నగా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. మనం ముక్కలు కాదు, పౌడర్ లాగా చేసుకోవాలి. ఇష్టమైతే బెల్లాన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకోకుండా దంచుకుంటున్నాను అనమాట. దంచుకొని దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము స్టార్టింగ్లో వేసామంటే బెల్లము మనకి ఈ టీ అనేది పగిలిపోయినట్టు అవుతుంది.
ముందే కాకుండా ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇంకా ఒక 2 నిమిషాలలో ఇంకా కొంచెం సేపట్లో మనం దించేసి ఇంకా గ్లాసులలో పోసుకుంటామంటాం కదా, అప్పుడు ఈ బెల్లాన్ని అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పాలు అనేది పగిలిపోవు. ఇంకా మన టేస్ట్, మనం ఎంత టేస్ట్ తాగుతామో అంత టేస్ట్కు ఈ బెల్లం అయితే ఇలా దంచుకొని వేసేసుకుంటే మనకు మంచి స్వీట్నెస్ ఉంటుంది. ఇంకా దీంట్లో మనం ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా నేను మా ఇద్దరి కోసం కాబట్టి ఇంత ప్రిపేర్ అయితే చేస్తున్నా. భలే టేస్టీగా ఉంటుందండి. చూడండి ఒకసారి ట్రై అయితే చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మంచి హెల్తీ కూడా కదా మనకి బెల్లము, మంచి ఐరన్ ఉంటుంది కదా బెల్లంలో. ట్రై చేసేయండి. అలాగే అల్లం కూడా మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే హెల్త్కి, వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అల్లము, బెల్లము టీ సూపర్గా ఉంటుంది. ట్రై అయితే చేసేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక అంతే, కొంచెం సేపు మరిగించేసిన తర్వాత మనము ఇవైతే సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసేసుకొని టీ అలా అలా చల్లగా ఉన్న టైంలో ఈ టీని తాగుతూ ఉంటే భలే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై అయితే చేసేయండి. నేనైతే ఈ మధ్య ఈ టీ అయితే తాగుతున్నా. కాఫీ కూడా బెల్లంతో చేసుకుంటున్నా, ఎందుకంటే షుగర్ని అవాయిడ్ చేసేస్తున్నా. కొంచెం మనం బరువు తగ్గాలి, మనలో ఉన్న కొవ్వు కరగాలి అంటే కొంచెం షుగర్ తగ్గించాలి అని అయితే నేను ఇంకా ఇలా అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో, ఎంతమంది ఇలా ట్రై చేశారో, ఎంతమంది తాగారో, ఇప్పుడు కాకుండా ముందు ఎవరైనా ఇలా తాగుతున్న వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్. మీరు కూడా మంచిగా కాఫీ అయితే తాగేసేయండి, టీ కూడా తాగేసేయండి. వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్. ఇక నేనైతే టీ తాగేస్తాను. ఉంటాను మరి. బాయ్.